హాయ్! హలో! నమస్తే! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొల్లి కిరణ్మయ్. సో, ఇవాల్టి వీడియోలో నేను మీకు షాకింగ్ అప్డేట్ చెప్పబోతున్నాననమాట. అండ్ జనరల్ ప్రోమో అనాలిసిస్ చేస్తాను. అది ఏ షో మీకు తెలుసు ఆల్రెడీ 'బీబీ జోడీ' మీద. కొత్త ప్రోమో అనేది మనకి వచ్చిందనమాట. సో, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది ప్రోమో. అండ్ ప్రోమోకి మించిన ఒక అప్డేట్‌తో వచ్చాననమాట. అదేంటంటే షాకింగ్ ఎలిమినేషన్ జరగబోతుంది 'బీబీ జోడీలోని'. సో, ఆ జోడీ కూడా నాకు పర్సనల్‌గా ఫేవరెట్ జోడీ. వన్ ఆఫ్ ది ఫేవరెట్ జోడీ అనమాట. సో, షాకింగ్ ఎలిమినేషన్ ఎవరయ్యారు అని తెలియాలంటే మీరు వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. షార్ట్‌గా కూడా ఉంటుంది. సో, లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో, ఫస్ట్ అయితే ప్రోమోని అనాలిసిస్ చేసేద్దాం. సో, రౌండ్ నేమ్ వచ్చేసి 'తీన్మార్ రౌండ్' అనమాట. 'తీన్మార్ స్పెషల్'. సో, మీకు క్లియర్‌గా చెప్పాలంటే 'తీన్మార్ రౌండ్' అనేది జోడీ ప్లస్ 1 ఎక్స్‌ట్రా మెంబర్ ఉంటారనమాట. ప్రతి జోడీకి ఒక ఎక్స్‌ట్రా మెంబర్‌ని తీసుకొస్తారు. సో, వాళ్ళ ఫేవరెట్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఇష్టం అది. ఎవరిని తీసుకొచ్చినా పర్లేదు. ఎవరో ఒకళ్ళు యాక్టర్ అయ్యి ఉండాలనమాట. సో, వాళ్ళకి కూడా డాన్స్ వస్తే బెస్ట్. రాకపోయినా పర్వాలేదు. బట్ డాన్స్ వస్తే వాళ్ళకి బాగా యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటదనమాట వాళ్ళ వల్ల. సో, అలా ఒక్కొక్క జోడీ ఒక్కొక్క సెలబ్రిటీని తీసుకొస్తారనమాట. సో, 3 మెంబర్స్ కాబట్టి 'తీన్మార్ స్పెషల్' అని మనం రౌండ్ నేమ్ చెప్పుకున్నాము. సో, అది మాట రౌండ్ కోసం చెప్పాలంటే. సో, ఎవరెవరొచ్చారనేది నేనిప్పుడు చెప్తాను. సో, ఫస్టయితే 'అమర్ అండ్ నైనికాకి' సపోర్ట్ చేయడానికి 'కృతిక' వచ్చింది. 'కృతిక' ఎవరంటే 'స్టార్ మా'లోని ప్రెజెంట్ లీడింగ్ యాక్ట్రెస్ అనమాట. లీడింగ్ సీరియల్‌లోని తను మెయిన్ లీడ్. సమ్ ఏదో సీరియల్. ఆ సీరియల్‌లోని మెయిన్ లీడ్ తిను. తిను కూడా డాన్స్ చేస్తుంది. సో, బానే తెచ్చుకున్నారనయితే నాకనిపిచ్చింది. అండ్ పెర్ఫార్మన్స్ కూడా చూపిచ్చారు. సో, ముగ్గురు సాల్సా టైప్‌లో చేశారు. చాలా బావుంది. చాలా చేశారు. 'అమర్ అండ్ నైనిక' తెలిసిందే ఎప్పుడు చేస్తారు. తిన సపోర్ట్ కూడా వాళ్ళకి ఎన్హాన్స్ అయిందనమాట వాళ్ళ పెర్ఫార్మన్స్ తిన వల్ల. సో, సదా మ్యామ్ కూడా అదే చెప్తారు ప్రోమోలోని. చేశారని చెప్పేసి 3 జడ్జెస్ చెప్తారు. బానే సపోర్ట్ చేసింది. 'అమర్ అండ్ నైనికాని' మ్యాచ్ చేయడం అనేది చాలా కష్టం మనకి తెలిసిందే. సో, తిన ఎనర్జీ అంతా మ్యాచ్ చేసిందని అయితే నేను అనుకుంటున్నాను. సో, బట్ బానే చేశారు. గోల్డెన్ సీట్ వస్తదో లేదో తెలీదు. బట్ బానే చేశారనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న కామెడీ అయింది. కృతిక అంటదనమాట అమర్‌ని, "అన్నయ్య కదా! బానే చేశాను. చూసుకున్నాడు మా అన్నయ్య" అంటే ఇంక అమర్ ఏంట్రా బాబు ఇలా అనేసిందన్నట్టు ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడనమాట. సో, అమర్ చిన్న చిన్న కామెడీ చేస్తూ ఉంటాడు. సో, అలాగా వాళ్ళ పెర్ఫార్మన్స్ అయితే చూపిచ్చారు ఫస్ట్. మనకి నెక్స్ట్ వచ్చేసి 'మానస్ అండ్ సృష్టిది' చూపిచ్చారు. వాళ్ళకి సపోర్ట్ చేయడానికొచ్చింది ఆదర్శ్ అనమాట. ఆదర్శ్ మనకి చాలా ఇయర్స్‌గా తెలుసు. డాన్సర్‌గా, యాక్టర్‌గా మంచి పెర్ఫార్మర్. మనకు ఆల్రెడీ తెలుసు సీరియల్స్‌లో, సినిమాస్‌లో ఉన్నాడు కాబట్టి. సో, మంచి పర్సన్ అండ్ మంచి డాన్సర్ కూడా. సో, నేననుకున్నాను 'మానస్ అండ్ సృష్టి' ఎలా చేస్తారో ఈసారి. ఒకసారైతే గోల్డెన్ సీట్ వచ్చింది గానీ, మళ్ళీ ఈసారి వస్తుందో రాదో అని డౌటొచ్చింది. బట్ కుమ్మేశారు ముగ్గురుని. మిడిల్‌లో సృష్టి ఉంటది. ఇక్కడ ఇద్దరు బాయ్స్ అనమాట. మానస్ అండ్ ఆదర్శ్. చాలా చేశారు. అల్లు అర్జున్ సాంగ్ అనుకుంటా. ఇంకా ఫుల్ లైక్ జడ్జెస్ అయితే ఫుల్‌గా పొగిడేస్తారు. 'శేఖర్ మాస్టర్' వచ్చేసి కాలర్ ఎత్తుతారు. అండ్ గోల్డెన్ రోజ్, హార్ట్ అన్నీ వెళ్ళిపోయి ఉంటాయి నాకు తెలిసి. అవి మనకింకా ప్రోమోలో చూపించలేదు. చాలా చేశారనమాట. సో, ఇవన్నీ చూసాక నాకనిపిచ్చింది, ఏమో వీళ్ళే మేబీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందేమో అని అనిపిచ్చింది. మొన్నటి వరకు నాకు 'అమర్ అండ్ నైనిక' అవుతారేమో అనుకున్నాను. ప్రీవియస్ పెర్ఫార్మన్సెస్ వల్ల. బట్ 'మానస్ రెస్టి'ని చూసాక నాకు తెలిసి ఫస్ట్‌లో ఎనర్జీని దాసుకొని ఇప్పుడు పెర్ఫార్మ్ చేస్తున్నారు అనిపిస్తుంది. వాళ్ళ కొరియోగ్రాఫర్ స్టైల్ గానీ, అంతా ఇప్పుడు ఫుల్‌గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఫామ్‌లోకొచ్చారు అన్నట్టయితే అనిపిచ్చిందనమాట. బ్యాక్ టు బ్యాక్ 3 పెర్ఫార్మన్సెస్ చూస్తుంటే విన్నర్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళకి. అండ్ అక్కడ సృష్టి చాలా టాప్ అనమాట. చాలా చేస్తుంది. ఎక్కడెలా చేయాలో తనకి తెలుసు డాన్స్. ఇద్దరు బాయ్స్ స్ట్రాంగ్ బాయ్స్ డాన్సర్స్ ఉన్నా సరే తనెక్కడ తగ్గలేదు. తనే ఇంకా కనిపిచ్చింది పెర్ఫార్మన్స్‌లోని. అండ్ స్టంట్స్ కూడా చేశారు ముగ్గురుని. చాలా చేశారు.
ఇంకా నాకు తెలిసి గోల్డెన్ సీట్ వచ్చే ఉంటది. సో, సపోర్ట్ చేశాడనమాట ఆదర్శ్. నెక్స్ట్ ప్రోమోలో విశ్వ అండ్ నేహాకి సపోర్ట్ చేయడానికి యావర్ వచ్చాడనమాట. ఇక్కడ అనుకున్నాను నేను, విశ్వ, నేహ ప్రెజెంట్ చేస్తున్నారు. యావర్‌ని ఎందుకు తెచ్చుకున్నారో అనుకున్నాను. యావర్‌కి పెద్దగా డాన్స్ రాదు నాకు తెలిసినంత వరకు. నేనెప్పుడు చూడలేదనమాట. లైక్ బాడీ ఉంటుంది, పర్సనాలిటీ అంతా బావుంటుంది కానీ పెద్దగా డాన్స్ వేసినట్టు ఎక్కడా నేను చూడలేదు. నేను అనుకున్నాననమాట ఫస్ట్ యావర్‌ని చూడగానే యావర్ ఏం చేస్తాడు, తక్కువ అంచనా వేశాను. బట్ వీళ్ళ పెర్ఫార్మన్స్ కూడా మానస్ అండ్ సృష్టికి ఎక్కడా తగ్గలేదు. వీళ్ళకి కూడా శేఖర్ మాస్టర్ కాలర్ లిఫ్ట్ చేశారనమాట. వీళ్ళు కూడా చాలా రొమాంటిక్‌గా డాన్స్ చేశారు. ఇద్దరు విశ్వ అండ్ యావర్ కూడా లైక్ బాడీ బిల్డర్స్ కదా కొంచెం. సో, చాలా పెర్ఫార్మ్ చేశారు. నేనైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇది మాత్రం. యావర్ పెర్ఫార్మ్ చేస్తాడనైతే నేనైతే అనుకోలేదు. బట్ వాళ్ళు కూడా చేశారు. అండ్ శ్రీదేవి మ్యామ్ గోల్డెన్ రోజ్ ఇచ్చారు వాళ్ళకి. సో, పెర్ఫార్మన్స్ అయితే హిట్ అయింది నాకు తెలిసినంత వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాయి అండ్ సీతకి రాము రాథోడ్ వచ్చాడు. ఆహ్, మనకి పెర్ఫార్మన్స్ చూపియలేదు కానీ లైక్ సపోర్ట్ అయితే వాళ్ళకొచ్చాడనైతే ప్రోమో ప్రకారం తెలుస్తుంది. ఇంకా వాళ్ళ పెర్ఫార్మన్స్ చూడలేదు మనం. నెక్స్ట్ వచ్చేసి అర్జున్ కళ్యాణ్, శ్రీ సత్యకి ఇమ్మాన్యుయల్ వచ్చాడు. మనకి ప్రోమోలో చూపిస్తారు. బట్ పెర్ఫార్మన్స్ అయితే చూపించలేదనమాట ఇంకని. సో, నెక్స్ట్ వచ్చేసి ధన్‌రాజ్‌కి, భానుకి ఎవరో అమ్మాయి వచ్చారు. నాకు క్లారిటీగా కనపడలేదు ప్రోమోలోని. తనెవరో కూడా నాకు తెలీదు. బట్ చూడాలి నెక్స్ట్ ప్రోమో ఏమైనా వస్తే. సో, వాళ్ళది మాత్రం నాకు డౌటు ఎవరొచ్చారో. బట్ అమ్మాయి వచ్చారు. అబ్బాయి కాదనమాట. సో, నెక్స్ట్ లాస్ట్‌కొచ్చేసరికి మణికంఠ అండ్ పింకీని సపోర్ట్ చేయడానికి కళ్యాణ్ పడాల వచ్చారు. ఇది చాలామంది వెయిట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ నా పాత వీడియోలో చెప్పాను. కళ్యాణ్ మణికంఠ అండ్ పింకీకి సపోర్ట్ చేయడానికి వచ్చాడని చెప్పేసి. సో, ఇక్కడ చిన్న ఇష్యూ అయిందనమాట. సో, పెర్ఫార్మన్స్ అనేది మనకి చూపిస్తారు. సాంగ్ వచ్చేసి 'నక్లీసు గొలుసు' సాంగ్ అనమాట. కళ్యాణ్ వస్తాడు. ముగ్గురు ఎనర్జిటిక్‌గా వేస్తూ ఉంటారు. సడెన్‌గా లాస్ట్‌లోని ఇంకా బీట్ వస్తదనమాట సాంగ్‌లోని. అది నేను అనుకోవడం ఏంటంటే, పెర్ఫార్మన్స్ అంతా అయిపోయాక లాస్ట్ సాంగ్ అయ్యుంటుందది. లాస్ట్ సాంగ్‌లో కూడా లాస్ట్ బిట్‌లో ఇది జరిగిందనైతే నా ఫీలింగ్. అప్పుడు లిఫ్ట్ చేస్తాడనమాట పింకీని. లిఫ్ట్ చేస్తే తను స్లిప్ అయిపోతుంది, పడిపోతుంది. అండ్ కళ్యాణ్ గూడా పడిపోతాడు. సో, తనకి ఇంజ్యూరీ అయిందనైతే అనుకుంటున్నాను. కొంచెం చిన్నది అని అప్డేట్ వచ్చింది. పెద్ద ఇంజ్యూరీ అవ్వలేదంట గానీ, కొంచెం అయితే ఇంజ్యూరీ అయిందంట. బట్ ఇద్దరు ఫుల్‌గా టెన్షన్ అయిపోతారు. మణికంఠ అండ్ కళ్యాణ్ పెర్ఫార్మన్స్ ఇలా అయిందని చెప్పేసి. బట్ నాకు తెలిసి పెర్ఫార్మన్స్ అంతా అయిపోయాక వీళ్ళది లాస్ట్ సాంగ్‌లో లాస్ట్ బిట్‌లో అది ఎండింగ్ మనకి ఏదో ఒక ట్విస్ట్ ఉంటది గదా! కొంచెం లిఫ్ట్ చేసి ఆ పోస్చర్ పెట్టడానికేమో అలా జరిగిందేమో అనైతే అనుకుంటున్నాను. ఇంకా జడ్జెస్ అందరూ వస్తారనమాట. సో, ఇలా జరుగుండకూడదు. కళ్యాణ్ అండ్ మణికంఠ పింకీకి అని నాకు చాలా బాధ అనిపిచ్చింది. బట్ పెర్ఫార్మన్స్‌కి ఎక్కడ ఎఫెక్ట్ అవ్వదనైతే అనుకుంటున్నాను. సో, నాకు తెలిసి పెర్ఫార్మన్స్ అయితే ఫ్లాప్ అయ్యి ఉండదు. బట్ ఎండింగ్‌లో ఉంటది గదా! ఏదో ఒకటి చిన్న మిస్‌ఫైర్ అయ్యింది. తను లిఫ్ట్ చేయలేకపోయాడనమాట. సో, అదే ఇష్యూ పెద్దగా ఏం కాదు. సో, ఇదనమాట. ప్రోమో అనాలిసిస్ అయితే ఇది. ఇప్పుడు షాకింగ్ ఎలిమినేషన్ అని చెప్పాను గదా! సో, ఆ షాకింగ్ ఎలిమినేషన్ ఎవరిది అంటే, మనకి ఫేవరెట్ జోడీ అయిన మణికంఠ, పింకీదనమాట. సో, వాళ్ళైతే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఈ 3 మార్ స్పెషల్ అయిపోయిన తర్వాత ముందు స్కోర్, ఈ స్కోర్ కలిపి వాళ్ళకి లీస్ట్ రావడంతో నాకు తెలిసి ఫేస్ ఆఫ్‌లో వెళ్ళిపోయి ఉంటారు. సో, ఇదైతే జరిగింది. సో, షాకింగ్ ఎలిమినేషనే ఇది గూడా నాకు. ఎందుకంటే పెర్ఫార్మ్ చేస్తున్నాడు మణికంఠ. ఇంప్రూవ్ చేసుకున్నాడు. డాన్స్ రాకపోయినా కష్టపడ్డారిద్దరూ. బట్ ఏదైతే అయింది లాస్ట్ వీక్ మనకి తెలుసు కొంచెం మిస్ అయింది వాళ్ళ పెర్ఫార్మన్స్. సో, అలాగా తక్కువొచ్చుంటాయి. బట్ ఎలిమినేట్ అయిపోయారు. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్. బాయ్.